మంచిర్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల ఆధ్యాత్మికతను అందించే దేవాలయాలను సైతం వదలడం లేదు. తాజాగా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం హుండీ పగలగొట్టి ఉండడాన్ని గమనించిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శివకృష్ణ 18వ వార్డు కౌన్సిలర్. అందరికి నమస్కారం. నిన్న పుప్పాల హనుమాన్ మందిర్లో దొంగతనం జరిగినట్టుగా ఈరోజు ఉదయం తెలిసింది. దీనిపైన పోలీస్ యంత్రాంగం కూడా దయచేసి అధికారులందరూ కూడా కరెక్ట్ ఎంక్వైరీ చేసి వీలైనంత తొందరగా వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే వచ్చిన భక్తులందరూ కూడా గుళ్ళ హుండీలా డబ్బులు వేసేది అంటే గుడాభివృద్ధి కోసమో, లేదంటే ఇక్కడ పూజ చేస్తున్న అయ్యగారుల కోసమో, లేదంటే ఇంకేమైనా మంచి కార్యక్రమాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో, అంతేగాని దొంగల చేతులకు పోతాయని అనుకుంటే ఎవరు కూడా హుండీలో డబ్బు లేరు. దాంట్లో ఎంత ఉన్నది, ఎంత పోయింది, ఎంత లెక్క ఉన్నది అనేది ఎవరికి కూడా తెలియదు. ఇది మొదటిసారి కాదు, ఇంత ముందు కూడా ఇట్లనే జరిగిందంట. దయచేసి ఇక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ అధికారులను కోరుతున్నాము. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటారని చెప్పేసి నమ్ముతున్నాము. ఎవరైతే ఈ దొంగతనం చేసిండ్రో పుప్పాల హనుమాన్ స్వామి అంటేనే సత్యము, వాళ్ళకి జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది. దాంతో పాటు పోలీస్ అధికారులు కూడా దయచేసి వీలైనంత తొందరగా ఆ దొంగతనం చేసిన వాళ్ళందరినీ కూడా ఆ నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాము. ఇంకొకసారి ఇట్లాంటి హిందుత్వం మీద, హిందూ గుళ్ళ మీద పడి ఇట్లా దోచుకొని తిందామనుకున్న వాళ్ళందరికీ కూడా భయం కలిగే రీతిగా మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే మేము కోరుతున్నాము. ధన్యవాదాలు.